వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుంట పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం మనము ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ వచ్చేసి నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ వేసి నానబెట్టుకొని నైట్ మిక్సీ వేసి నైట్ అంతా పులియబెట్టానండి. మార్నింగ్ ఇలా పులిసిపోతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్టు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో వేసే ఆనియన్స్ అయినా పచ్చిమిర్చి అయినా క్వాంటిటీ ఇంత అనేం అవసరం లేదండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. స్పైస్ ఎక్కువగా తినేటట్లయితే పచ్చిమిర్చి ఇంకో 2 ఎక్కువగా కలుపుకోవచ్చు. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవన్నీ వేసి కలుపుకోవాలండి. ఇలా ఇప్పుడు బ్యాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే మనకి లోపల సరిగా కుక్ అవ్వదు. ఇంకా ఫైనల్గా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు మనం గుంట పొంగనాలు వేసుకోవడమే. ఆయిల్ వేసుకొని గుంట పొంగనాలు వేసుకోవాలి. మరి ఫుల్గా వేసుకోకూడదండి, హాఫ్కి కొంచెం పైకి వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకోకపోయినట్లయితే లోపల సరిగా కుక్ అవ్వదు. 2 వైపులా తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మంటను మాత్రం మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వకుండానే మాడిపోతుంది. మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి. మనకి 2 వైపులా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇందులో కాంబినేషన్గా నేనేం చేశానో చూపిస్తాను. ఇందులో కాంబినేషన్గా నేను టమాటో చట్నీ, పల్లీ చట్నీ చేశానండి. పల్లీ చట్నీ కంటే టమాటో చట్నీ చాలా బాగుంటుంది దోశల్లోకైనా ఈ గుంట పొంగనాల్లోకైనా. చూసారు కదండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.